భగవద్గీతలో 4వ అధ్యాయంలో కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అర్జునుడికి, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాక మను ఇక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడు ఇలా పలికాడు, నేను నిత్య సత్యమైన ఈ యొక్క గీతాశాస్త్రమునకు సూర్యునికి తెలిపితని. సూర్యభగవానుడు తన పుత్రుడైన వైవస్వత మనువునికి బోధించను, తన కుమారుడైన మనువుకు బోధించను. మనువు దానిని తన కుమారుడైన ఇక్ష్వాకునికి బోధించింది. ఇక్ష్వాకు అంటే రామచంద్రుడు వంశం, అంటే కృష్ణ పరమాత్ముడే రాముడు. చూడండి, ఎప్పుడో చెప్పాడు. ఎప్పుడు వివస్వంతుడైన సూర్యభగవానుడు, ఇప్పుడు ఉండే ఆయన, ఇప్పుడు కనిపించాయనే వివస్వంతుడైన సూర్యభగవానుడు 400 కోట్ల సంవత్సరాల కింద చెప్పాడంట. కానీ అది పరాప్రాప్తం అయిపోయింది. అదేమైపోయింది? లుప్తప్రాపం అయిపోయింది. మరలా ఈ భూలోకమని నేను నీకు చెప్తున్నాను అర్జున, కాబట్టి బాగా శ్రద్ధగా వినుము అని చెప్తున్నాడు. చూడండి ఎలా వస్తున్నాడు సూర్యభగవానుడు. అన్ని ఛేదించుకొని వస్తూ ఉన్నాడు. రకరకాల కలర్లో తిరుగుతూ ఉంటాడు భగవంతుడు. వచ్చింది ఉదయాన్నే సద్దలు తినేది. చూడండి ఎలా తింటుందో.